కూరగాయలు ఉండవా బాబు ఉండ. ఏంటి అమ్ముకోవా ఏంటే? పిలుస్తుంటే వెళ్ళిపోతావు ఏంటి? ఇదిగా అడు తిరుగుతావంటే ఇదిగా రే కూరగాయలు అమ్ముకుంటున్నావంటే ఉద్యోగం పోయిందా? బాగేం చేస్తది? 50 క్రాపులు 40 గడ్డాలు ఉసురు ఊరికే పోద్దా? అందుకే ఉద్యోగాన్ని నమ్ముకోకూడదురా, చేతి పని నమ్ముకోమన్నారు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. నా షాపులో ఖాళీ ఉంది, 4 గడ్డాలు చేసుకుని బతుకు. నా జ్యూరిడిక్షన్ లో నేను అవమానపరుస్తావరా? మా ఎస్ఐ గారి ఇంట్లో ఈ జాడి దించొచ్చి నీ సంగతి చెప్తా. బాబు ఎస్ఐ గారింటి వైపు వెళ్తున్నారా? నాకు చిన్న సాయం చేసి పెట్టండి. ఏంటది? ఏం లేదండి, బొమ్మిడాలు కొనుక్కున్నాను. వెళ్తా వెళ్తా మా ఇంట్లో ఇచ్చాలండి. చూస్తారా నీ షాప్ పని మీ పని వచ్చాక చెప్తా. ఏంట్రా నువ్వు చెప్పేది? నాకు అచ్చరా ఆనంద్ ఆనంద్, నువ్వు రాత్రికి లోడ్తో బయలుదేరు, అస్సాంలో డెలివరీ చేయాలి. నేను పని మానేస్తున్నాను సార్. ఉన్నట్టుండి ఇదేంటారు? నేను ఎవరి కోసమైతే బతుకుతున్నాను ఆ పిల్ల జీవితం నాశనం చేశారు. ఎవరా అదే చెప్పు, మొక్కల కింద నరికించేస్తా. మీరే? నేనా? స్టిల్ ఆడపిల్ల జీవితం నాశనం చేసేంత ఓపుకుందంటాయా నాకు? నాకు డౌటే. డౌట్ అంటే కరెక్ట్. నా చెల్లెలు లక్ష్మిని గుండమ్మ కంపెనీకి ఈడ్చుకెళ్ళింది మీ మనుషులు కదూ? ఆ లక్ష్మి నీ చెల్లెలా? సొంత మనిషిని తెలియక మన కుర్రోళ్ళు ఏదో తొందరపడి ఉంటారులే. సర్దుకుపో. నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతున్నాను. అదేంటి? ఉద్యోగం వదిలి వెళ్ళిపోతున్నాను. చెల్లెలు సెంటిమెంట్ కదా, పాపం మనసు పాడైపోయి ఉంటది. సరే అదే పొట్టి చెల్లితే ఎందుకు, నీకు రావాల్సిన మొత్తం తీసుకెళ్ళిపో. స్టిల్ ఆ డబ్బు తీసుకుంటుండగా ఒక స్టిల్ కొట్టరా. ఎందుకంటే ఆడి జీవితంలో తీసుకునే ఆఖరి జీతం కాబట్టి. ఇదిగో తమ్ముడు, దగ్గరలో ఎక్కడైనా మెకానిక్ షాప్ ఉందా? ఏమైందో అర్థం కావటం లేదు. స్పాన్ ఉందా? ఇదిగో. ఇవాళ మీ ఆయన పోయిన రోజా? చచ్చిన వాళ్లతో పాటు వాళ్ళ జ్ఞాపకాలు కూడా మర్చిపోవాలి, లేకపోతే బ్రతుకున్న వాళ్లకు మనశ్శాంతి ఉండదు. కట్టుకున్న మొగుడు లేడన్న బాధ తప్ప మిగతావన్నీ నేను ఏర్పాటు చేస్తున్నాగా. చెల్లెమ్మా చెల్లెమ్మా, బట్టలన్నీ సర్దేమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏం జరిగిందన్నయ్య? అవన్నీ తర్వాత చెప్తాను. ఇక్కడ ఉంటే మన ప్రాణాలకే ప్రమాదం అమ్మా.
నువ్వే నుంచి ఊరుకో. అది కాదండి. నీ శైలి సంగతి నేను చూస్తా. ఊరుకో. జల్దీ. పోనీ, 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 పోనీ. అయ్యో, పోనీ. ఏమైంది అమ్ములమ్మా? వీడిని పొడిచేసి దొంగ సాయంత్రం ఇంట్లో దూరిండు. రేపు పదండ్రా. తప్పండి. మీరా? ఈ లుంగి ఏమిటి, అవతారం ఏమిటి? మీరిలా ఆడినడి తాడని చెప్తాడండి నా కత్తెర. నన్ను అడగండి, నేను చెప్తాను. ఈడు మర్డర్ చేసి పారిపోతుంటే పట్టుకున్నామండి. ఇన్స్పెక్టర్ అరెస్ట్. సారీ, మీరు ఈ స్థితిలో ఉండి ఆర్డర్ చేస్తే అరెస్ట్ చేయలేను. వీళ్ళందరి ఓరల్ కంప్లైంట్ ఆధారంతో అనుమాన స్థితిలో ఉన్న మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. ఇన్స్పెక్టర్, యూ షుడ్ నో దట్ ఐ యామ్ ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఏందది? కళ్ళు మూసుకో చెప్తాను. పూలే కదా, పెట్టు. చేతులు చాపు. మెల్లగా నొస్తున్నాయి చేతులు. ఇదేంది? కడియాలు తొడిగిన అనుకున్నా, బెడిలేసినావు. చాడీలు చెప్తే బేడీలు వేకేం వేస్తారు? మంచిగుంది. నేనెవరి మీద చెప్పినా? అన్నీ తెలుస్తాయి. నడు పోలీస్ స్టేషన్. ఆడపడిని పట్టుకుపోతావు. ఏయ్, నిజం చెప్పు. మా ఎస్పీని కావాలని ఇరికించావు కదా? అవు మళ్ళా గావలగడ నా మీద గలత్తు కేసు పెట్టలే. దెబ్బకు దెబ్బ మన స్కూల్. దెబ్బకు దెబ్బ నీ స్కూలా? బావ నొస్తుంది బాబా. అయ్యో, బావా. రెచ్చిపోవడం నా స్కూల్. అయ్యో, గుచ్చుకుంటున్నాయి బావా. నేననాల్సింది నువ్వంటున్నావు. నువ్వన్నీ డబుల్ మీనింగ్ లో మాట్లాడుతున్నావులే. నాకు బేడీలు గుచ్చుకుంటున్నాయి. అలాగా?